ఆన్ చేసుకో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలాగే వెంకీ మామ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్పెషల్లీ వెంకటేష్ గారికి, చైతన్య గారికి, బాబీ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ డూపర్ సక్సెస్ని అందుకున్నందుకు. అండ్ అంతేకాకుండా ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించినందుకు. ఎస్, ఇయర్ స్టార్టింగ్లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని వెంకటేష్ గారు F2తో పలకరించారు, సూపర్ సక్సెస్ని అందుకున్నారు. మళ్ళీ ఇయర్ ఎండ్లో వెంకీ మామగా పలకరించారు, ఇందులో అయితే బోలెడంత ఫన్ అండ్ ఎమోషన్ కనిపించింది. అందుకే ఆడియన్స్ ఇలా గ్రాండ్ సక్సెస్ని ఇచ్చేసారనమాట. సో స్టార్టింగ్ ఎండింగ్ మీదేనండి, హిట్లతో మీరు ఒక రేంజ్లో ఆడుకున్నారు. బట్ ఎస్, ఇప్పటి వరకు అంటే ఈ చిత్రాన్ని, ప్రతి చిత్రాన్ని ఆడియన్స్ వరకు చేర్చిన మీడియా వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత. ఫ్యాక్టరీ బ్యానర్లో సురేష్ బాబు గారు, టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్లుగా, బాబీ గారి దర్శకత్వంలో, తమన్ గారి సంగీత సారథ్యంలో వెంకటేష్ గారు, నాగ చైతన్య గారు, రాశి ఖన్నా, అలాగే పాయల్ రాజ్పూత్ నటించిన చిత్రమే వెంకీ మామ. ఆల్రెడీ థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వి కడుపులో నొప్పిలేసింది. సెకండ్ హాఫ్ అంతా ఆ ఎమోషన్ సీన్స్ని అలా కట్టిపడేశారనమాట. బాబీ గారు, మీరు డైరెక్టర్గా మా అందరికీ తెలుసు, యాక్టర్గా కూడా లాంచ్ అయిపోయారా? మాకు చిన్న జలక్ కనిపించింది అనమాట మధ్యలో. ఎవరో మీలాగే కనిపించారే సేమ్ గెడ్డంతో, మీరేనా కాదా అని డౌట్ వస్తుంది. ఓ మీలాగే. ఓకే ఓకే, ఓ ఇటు పక్క కూర్చోబెట్టేస్తే బాగుండేది. వెల్కమ్ సార్ రామ్ లక్ష్మణ్ మాస్టర్కి. ఇప్పటికి ఇవాళకి ఇన్ని షోస్ చేసినా నాకు ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ గారు అనేది తెలియదు. బట్ ఎవరు ఏదేమైనా కూడా మీ ఫైట్స్ మాత్రం అమేజింగ్ ఉంటాయి అండ్ మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు వెంకటేష్ గారు ఏ ఎమోషన్ అయినా అద్భుతంగా చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అగైన్ ఇది ఒక లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అయింది. ఇప్పుడు నేనైతే ఇది చెప్పగలను. లవ్ స్టోరీ అనగానే యాంకర్ తప్పు చెప్తుంది అనుకుంటారేమో, సీరియస్లీ లవ్ స్టోరీని. అంటే ఎప్పుడు లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్య కాదు, పేరెంట్స్ మధ్య ఉంటుంది, మామ అల్లుళ్ళ మధ్య ఉంటుంది. ఇందులో నాకు రాశి ఖన్నా, పాయల్ రాజ్పూత్ వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కంటే మీ మధ్య, చైతన్య గారి మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్గా కనిపించింది. అండ్ ఎస్, నవ్వులే కాదు అన్ని రకాల ఎమోషన్స్తో వెంకీ మామ మనల్ని పలకరించింది. అందుకే మీరందరూ దీనికి బిగ్గెస్ట్ సక్సెస్ని అందించేశారు. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడానికే ఇవాళ ఈ థ్యాంక్ యూ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఏమండి, నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు. ఇక్కడ ఉండాలి ప్రసాద్ గారు. అయ్యో అన్నీ నేనే మాట్లాడిస్తే ఎలా చెప్పండి. సో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. బయట చూస్తే చాలా సాఫ్ట్ అండి, బట్ ఒక్కసారి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినా, లేకపోతే వాళ్ళు చేసిన ఫైట్స్ హీరోస్ చేస్తున్న అద్భుతం అనమాట. థియేటర్లో విజిల్స్ వర్షం కురవాల్సిందే, పేపర్లో అలా ఎగరాల్సిందే. సో ఈసారి కూడా అలానే జరిగింది థియేటర్లో. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసాద్ గారు. సో మీడియా ప్రేక్షకులకు, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకీమామ టీపుకే థ్యాంక్స్ చెప్పాలి. సంక్రాంతి పండగ 1 month ముందుకే తెచ్చుకున్నందుకు. సురేష్ బాబు పైన దేవుడికి అప్లికేషన్ పెట్టి ఉంటాడు, అంటే సంక్రాంతి పండుగ 1 month December 13వ తారీఖు మాకు కావాలి సార్ అని తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెంకీమామ టీం చూస్తుంటే నవ్వులు పండగ, వెంకటేష్ బాబు పంచికట్టు, నాగ చైతన్య ఒక లవ్లీతనం ఈ సినిమాలో అద్భుతంగా కనిపిస్తుంది. థ్యాంక్స్. ఇప్పుడు ఫస్ట్ మనం వెంకటేష్ బాబు గారి నుంచి 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మన తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఉండమనేది మనం గర్వకారణం చెప్పాలి వెంకటేష్ బాబు గారిని. ఒక ఆర్టిస్ట్ దగ్గర కామెడీ ఎక్కువ పండిస్తారు, ఒక ఆర్టిస్టు ఎమోషనల్ సెంటిమెంట్గా ఎక్కువ పండిస్తారు, ఒక ఆర్టిస్టు ఎమోషనల్ పవర్ఫుల్ డైలాగ్ మాట్లాడుతుంటారు. కానీ వెంకటేష్ బాబు దగ్గర 3 కలిసిన ఒక గొప్ప ఆర్టిస్ట్. ఒక 3 ఎమోషనల్ని ఒక మనిషిలో అలా పొందుపరచడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ సినిమాలో ఆ 3 ఎమోషనల్ని
కలిపి వాడుకున్న గొప్ప డైరెక్టర్ బాబీ గారికి వెరీ థ్యాంక్స్ సార్. ఆయన నవ్వుని, ఆయన హాస్యాన్ని, ఆయన ఇన్నోసెంట్ ఒక మంచి సెంటిమెంట్ని, ఒక ఎమోషనల్, ఒక ఇంకి నాయుడు అనే పాత్ర లుంగి కడితే అద్భుతమైన సత్యాన్ని, ఈ 3 పాత్రల్ని కరెక్ట్గా వెంకటేష్ బాబుని వాడినట్టు తెలుస్తుంది ఎంకీమామ సినిమాలో. థ్యాంక్ చెబుతూ నాగచైతన్య బాబు నుంచి 2 మాటలు చెప్పాలి. ఫస్ట్ జోష్ సినిమాతోటి హీరోగా పనికిరాడంటే అని చెప్పి రిజెక్ట్ చేసారు అనుకున్న జనంలో నుంచి ఒక తాబేలు కుందేలు కథలాగా జనం వెళ్తుంటే సైలెన్స్గా అలా ఇట్లు కొట్టుకుంటూ జనంలోకి అలా కొంచెంగా వస్తున్న నాగచైతన్య వారికి థ్యాంక్స్. ఎంత సైలెన్స్గా ఉంటారో ఇప్పుడు లవ్లీ అంత అద్భుతమైన ఇటు కొట్టారు. ఇప్పుడు వెంకీ మామలో అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఒక పెద్ద ఆర్టిస్ట్ పక్కన ఒక ఎంకీ మామ పక్కన బ్యాలెన్స్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఎంకీ మామను బ్యాలెన్స్ చేసినందుకు ఈ సూపర్ హిట్ అయిందని మనసు మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. మామను బ్యాలెన్స్ చేయడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు బాబీ గారి గురించి ఒక మాట చెప్పాలి. మాకు ఆయన డైరెక్టర్ అవ్వకముందు గురించి మాకు తెలుసు, ముందు రైటర్ గారిని తెలుసు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలని మంచి తపనతో లోపల ఫైర్ ఉన్న డైరెక్టర్ బాబీ గారు థ్యాంక్స్. ఈ ఎంకీ మామ సినిమాను అన్ని సినిమాలు చూసుకొస్తుంటే నీ డైరెక్షన్స్ కానీ, నీ స్క్రీన్ ప్లే కానీ, కామెడీ తత్వం కానీ ఈ సినిమాలో ఒక అద్భుతంగా ఒక డైరెక్టర్ అనేది ఈ సినిమాలో ఒక ముద్రేసుకున్న సంగతి సత్యం నిజంగా చెప్పాలి. ఆడియన్స్ మేము చెప్పేది ఆడియన్స్ చెబుతున్నారు. అందుకని నువ్వు కొంచెం ఎదిగినట్టుగా తెలుస్తుంది. ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ అనగానే అసలు నేనే మొత్తం అని ఉర్రుగుతున్నారు. నువ్వు ఎవరు డైరెక్టర్ అనేది ఎవరులే, అందరు 4 చేతులు కలిస్తేనే ఒక డైరెక్టర్ అంటే టీం కెప్టెన్ అన్నమాట. అందుకని చెప్పి అందరు సహాయ సహకారాలతో ఈ సినిమా హిట్ అయింది కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి. ప్రసాద్ గారు చూడటానికి 4 అడుగులే ఉంటారు. ఆయన వీజన్ ఒట్టికి 100% వీజన్స్ అన్నమాట. అద్భుతంగా వెంకీమామ సినిమాని విలేజీలో ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అందంగా ఉంది లొకేషన్స్. ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్. సురేష్ బాబు గారి నుంచి ఒకటి మనకు గొప్ప ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలామంది ప్రొడక్షన్స్ సముద్రం అల్లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. కానీ సురేష్ ప్రొడక్షన్స్ స్టాండర్డ్గా ఇన్ని సంవత్సరాలు ఎలా వెళ్తుందంటే దాని క్రెడిట్ సురేష్ బాబుకు మనస్ఫూర్తిగా మన తల వంచి నమస్కరించాల్సిందే. సురేష్ బాబు గారి దగ్గరికి ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదిస్తారు, ఆ చోటు పాటు జబ్బులు కూడా సంపాదించుకుంటారు, షుగరు, బీపీలు, టెన్షన్స్ అన్నీ. సురేష్ బాబు గారు డబ్బులు సంపాదిస్తూ ఆడి చోటు పాటు ఆరోగ్యం కూడా సంపాదించుకున్న గొప్ప ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు. చెబుతూ ఈ సినిమాలో మా బ్రహ్మ అద్భుతం. ఎందుకంటే కాశ్మీర్లో చెట్టు వేయాలంటే ఎంత కష్టం మాకు తెలుస్తుంది. ఎందుకంటే మిలిటరీ ఆఫీసర్స్ చెల్టు అయ్యి అని చెప్పి చాలా టెన్షన్ పెడుతుంటే అలాంటి ఒక కాశ్మీర్లో కూడా గొప్ప చెట్టేసి ఒక అద్భుతంగా ప్రొడక్షన్ చేశారు. ఆ తర్వాత వివేక్ గారు క్లైమాక్స్ గురించి మేము ఎక్కువ సినిమా గురించి చెప్పాలి. తర్వాత వివేక్ గారు ప్రొడ్యూసర్ గారు మేము 1 వీక్ ముందు మేము కాశ్మీర్ వెళ్ళటం జరిగింది. ఈ క్లైమాక్స్ ఒక ఐస్ గడ్డల్లో జనం ఎవరు పోని ప్లేస్లో కొత్త ప్లేస్లో చేయాలి అనేది డైరెక్టర్ గారు మాకు డిజైన్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు మేమంతా వెళ్ళాము, చూస్తే అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాము, చూసాము. కానీ మేము వెళ్ళటానికే కష్ట నష్టాలతోటి గుర్రాల మీద ఎక్కి కింద పడి పైన పడి వెళ్ళాము. ఈరింటంతా ఎలా తీసుకురావాలి ఇక్కడికి చెప్పి దీని ఆల్టరేషన్ కూడా ఏదైనా చూద్దామా అని చెప్పి ఈరింటంతా తర్వాత పడుతున్నప్పుడు మనస్ఫూర్తి మేము వెళ్ళాము. అక్కడ కూర్చున్న తర్వాత అలా ప్రపంచం అంతా చూసాము. ఇక్కడ ఏదో మంచి వైబ్రేషన్ ఉందే. డైరెక్టర్ బాబీ గారిని పిలిచి చెప్పాం, ఇది క్లైమాక్స్, మన కరెక్ట్ అయిన క్లైమాక్స్. ప్రొడక్షన్ పిలవండి, ఎంత కష్టమైనా దీన్ని తీసుకొచ్చి ఈ క్లైమాక్స్ ఇక్కడ చేయాల్సిందే అద్భుతమని చెప్పడం జరిగింది. ప్రొడక్షన్కి మనస్ఫూర్తిగా మేనేజర్స్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 7 o'clockకి వేడివేడిగా మొత్తం టిఫిన్ రెడీ, 12 గంటలకు ఫుడ్ రెడీ. అసలు మేము మనుషులు రావడానికే కష్టం, వెళ్ళటానికి. ఆ టైంలో కూడా మమ్మల్ని అంత అద్భుతంగా కాశ్మీర్ ఐస్ కొండల పైన అద్భుతంగా చూసిన ప్రొడక్షన్ టీం మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఏంటంటే ఐస్ గేట్ లోపల మాకు ఏంటంటే బయట జరిగిన 5-6 రోజులు మాకు టెన్షన్ ఏంటంటే
ఐస్ గేట్ లోపల లోయలు ఉంటాయి, కాలు పెడితే తెలియకుండా మనిషి లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడ ఎడుపరిగడుతున్న జనం ఎక్కడెక్కడ లోయలోకి వెళ్ళిపోతాడు, జనం అందరూ టెన్షన్ కావాలిగా తెచ్చిపోయాం. అలాంటి అద్భుతమైన టెన్షన్స్లో వెంకటేష్ బాబు గారు, నాగచైతన్య గారు ఐస్ గేటర్లో పరిగెడుతుంటే ఇంత లోతును దిగుతున్న ఐస్ గేటర్లో ఎమోషనల్ సీన్స్, కింద పడి దొరిలిచ్చి పైన పడి దొరిలిచ్చి మిమ్మల్ని లేకపోతే ఎంతో ఇబ్బంది పెట్టాం మా బాబు. థ్యాంక్స్ చెబుతూ ఎక్కువ మాట్లాడేసామనుకుంటా, చాలామంది ఉన్నారు సార్, క్షమించాలి. ఎందుకనంటే అద్భుతంగా ఇది మనకి సంక్రాంతి పండుగ మనం ముందు వచ్చినందుకు, సంక్రాంతి పండుగను అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతూ వెరీ వెరీ థ్యాంక్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇంటర్వెల్ ఫైట్ చెప్పాలి, ఈ సినిమాలో అద్భుతంగా ఇంటర్వ్యూలు క్లైమాక్షన్ గురించి చాలామంది చెబుతున్నారు. ఈ అద్భుతంగా రావడానికి కారణం మేము ఒక్కళ్ళం కాదు, మా స్టంట్ టీం, మా అసిస్టెంట్స్, మా టీం కూడా చాలా ఎంతో మాకు హెల్ప్ చేశారు. కాబట్టి చెబుతూ ఈ సహాయం మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేనే మాట్లాడాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. రామ్ గారు నమస్తే. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ సినిమాకి మేము పనిచేసింది కాక డబ్బులు తీసింది కూడా ఇంకొక అద్భుతమైన ఏంటంటే, కాశ్మీర్లో ఒక 20 days ఈ సినిమా అవకాశం ద్వారా పోయి మేము ఆడ ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ సురేష్ ప్రొడక్షన్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే పోయి అక్కడ ధ్యానంలోనే అనంతమైన శక్తిని సంపాదించాం. అప్పుడే బాబీ గారికి చెప్పాం, సార్ ఇక్కడ ఏదో తెలియని నాకు ఇది ఉంది, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సార్ అంటే. మాకు ఎలా చేశారు ఏంటి అనేది, స్క్రీన్ వెనకాల ఏం జరిగింది అని తెలుసుకోవాలి చాలా మంది మనసుల్లో ఉంటుందని. థియేటర్లో చూసిన మేమే కాదు, చేసిన మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అర్థమైంది మేకింగ్ వీడియో చూస్తుంటే. నిజంగా నిన్న 10:20 షో అనమాట పీవీఆర్ ఇక్కడ పంచాగుట్టలో. బట్ ఆ టైంలో కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు, మామూలుగా లేదనమాట థియేటర్లో. ఎస్పెషల్లీ ఆ విద్యులేఖ డాక్యుమెంటరీ మాత్రం చాలా బాగుందండి. థియేటర్లో చైర్లో ఎవరు కూర్చోలేదు ఆ టైంలో. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఇంకొంచెం హైపర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం అండి స్టేజ్. మేము హైపర్ ఆది గారిని ముందుగా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. వివేక్ గారిని ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలండి. నేను నాయుడు గారితో వర్క్ చేయాలని చాలా అనుకునేవాడిని. అటువంటిది రామానాయుడు గారితో వర్క్ చేయలేకపోయినా సురేష్ బాబు గారితో గోపాల అనే సినిమాకి వర్క్ చేశాను. ఆ సినిమా వర్క్ చేసినప్పుడు నాయుడు గారితో ఒక ఫోటో దిగడానికి ఛాన్స్ దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. అటువంటి మంచి సురేష్ ప్రొడక్షన్కి, సురేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. స్పీట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వెంకీ మామ ఇప్పుడే తమన్ గారు ఇక్కడికి వచ్చారు, నేను చెప్పంటారా మీరు చెప్పేస్తారు? వెల్కమ్ అండి. తమన్ గారికి స్వాగతం. ఓకే, వెంకీ మామ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. వెంకీ మామ టీం గురించి ఎలాగో మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన మన వంశీ పైడిపల్లి గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే నందిని రెడ్డి గారికి, మా నక్కిన తిరునాథరావు గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వెంకీ మామని కంగ్రాట్స్ చేయడానికి వచ్చినందుకు. సినిమాలో మన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల సినిమా కెరియర్లో ఒక కాంట్రవర్సీ కూడా లేని మామ, అలాగే రాబోయే 30 సంవత్సరాల్లో ఏ కాంట్రవర్సీలో కూడా ఉండడు అనిపించే అల్లుడు. మరి ఇలాంటి ఈ ఇద్దరు పాజిటివ్ వ్యక్తులు సినిమా చేస్తే సినిమా రిజల్ట్ పాజిటివ్గా ఉండక ఎలా ఉంటుందండి ఎవరైనా. కాబట్టి అందుకే ఈ 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా గురించి. బేసిక్గా ఆడవాళ్ళందరూ అలిగేది 2 విషయాలు. ఒకటి, వాళ్ళకి చీరలు నగలు తీసుకోకపోతే, 2 వెంకటేష్ గారి సినిమాకి తీసుకెళ్ళకపోతే. కాబట్టి ఎక్కడ ఏ థియేటర్లో చూసినా ఆడవాళ్ళే రచ్చ మామూలుగా లేదు. థియేటర్లో విజిల్స్, పేపర్లు చించేయడాలు. అంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా విజిల్స్ వేయటం, పేపర్లు చించడంలో సమాన హక్కులు కల్పించిన ఏకైక హీరో మన వెంకటేష్ గారు. మీరు అది ఎంత ఎవరు కాదన్నా వద్దన్నా కూడా అది ట్రూ. థియేటర్ల దగ్గర అదే జరుగుతుంది ఫుల్గా. ఇంకా మామ అల్లుళ్ళ రిలేషన్, ఆ ఎమోషన్ని మన బాబీ గారు ఎంత బాగా డైరెక్ట్ చేశారంటే, ఒరిజినల్గా మామ అల్లుళ్ళు అవ్వడం వల్ల చాలా ఈజీ అయిపోయింది ఆ వర్క్. ఎందుకంటే ఎంతలా కనెక్ట్ అయ్యారంటే, మన నాగ చైతన్య గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఉంటుంది, వెంకటేష్ గారిని మామయ్య అని పిలిచే క్యారెక్టర్. మనకు ఆ చిన్నప్పటి క్యారెక్టర్లో కూడా నాగ చైతన్య గారు కనిపించేస్తుంటారు. అంటే నాగ చైతన్య గారు ఇంకా రాలేదు మనకి, ఒక చిన్నప్పటి క్యారెక్టర్లో కూడా మనకు నాగ చైతన్య గారు కనెక్ట్ అయిపోతుంటారు, అంతలా ఎమోషన్ అవుతారు. ఇంకా ముఖ్యంగా మిలిటరీ ఎపిసోడ్ అప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీ అల్లుడిని ఎంత చిత్రహింసలు పెడుతున్నారని పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి చూడమన్నప్పుడు, ఆ సీన్ చూసినప్పుడు ఆడియన్స్ అంతా ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అది ఎందుకంటే ఒకటి, వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్, ఆ
చూసిన తర్వాత వెంకటేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఆర్మీలో మన అభినందన్ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో మన ఆ సీన్ చూసినప్పుడు అది కూడా మనకు కనెక్ట్ అయ్యి అంతలా ఎమోషన్ అవుతాం. ఆ మిలిటరీ ఎపిసోడ్లో మనకు అర్థమైపోద్ది. ఇంకా నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. మీరు ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మన నాగ చైతన్య గారు ఈ సినిమాలో డైరెక్టర్లు అందరికీ పని పెట్టాడు. మీరు ఏ కథతో వస్తారో నా దగ్గరికి రండి, నేను చూసుకుంటా అన్నట్టే చేశారు. ఒక ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో నాగ చైతన్య గారు. ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పరక్కర్లేదు, మన నవరస కథానాయకుడు అంటారు మన వెంకటేష్ గారిని. మీకు కామెడీ కావాలంటే ఒక మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు, F2 లాంటి సినిమాలు చూడండి. మీకు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ కావాలంటే చంటి లాంటి సినిమాలు, హైలీ ఎమోషన్ కావాలంటే ధర్మచక్రం లాంటి సినిమాలు, ఇలా. కానీ ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో కావాలంటే మా వెంకీ మామ సినిమా చూడండి. మీకు మొత్తం పర్ఫెక్ట్గా ఇచ్చేసారు ఏం కావాలో అవన్నీ. ఈ సినిమాలో నేను కూడా నాగ చైతన్య గారితో ఒక మంచి క్యారెక్టర్ చేసి చాలా మంచి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. మన బాబీ అన్న గురించి, బాబీ అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. వెంకీ మామ అంటే వెంకటేష్ ఫిల్మ్ అని అనుకుంటాం, కానీ అందులో నాగ చైతన్య కూడా ఉన్నాడు. ఈ ఎలారా బాబు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తారు. 100% టైటిల్ వినగానే మేనల్డ్ ప్రాబ్లంలో ఉంటాడు, మేనమామ రక్షిస్తాడు, ఇదే కథ అని ఎవరికైనా అర్థమైపోద్ది. అయితే ఎలా రక్షిస్తాడు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఎంత ఇంట్రెస్టింగ్గా పండించారు అన్నది సినిమా అవుద్ది. సో ఇది ఒక మాస్. నేనేం చేశానంటే ఇది ట్రైలర్ గురించి ఈగర్లీ వెయిటింగ్, వీళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారని. సో ఫస్ట్ ట్రైలర్ రాగానే వెంకటేష్ బాబు ట్రాక్టర్ మీద వచ్చి ఒక్క గుద్ది ఇద్దరు కాళ్ళు ఎగరేసి గుండ్ల మీద తన్ని జబ్బలు ఇలా గుద్దుకోపోసరికి సూపర్ అదిరిపోయిందని ఫిక్స్ అయ్యాను నేను. ఆ రోజే సినిమా సక్సెస్ అని ఫీల్ అయ్యా. ఎందుకంటే అంత పంచ్ పవర్ ఉంది అందులో. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే మల్టీప్లెక్స్కి టికెట్స్ వస్తే మన సింగిల్ థియేటర్కి వెళ్ళా. ఎందుకంటే వెంకీమా మనది సింగిల్ థియేటర్లో చూస్తే కిక్ వేరని. దానికి మార్నింగ్ 11 o'clock షోకి వెళ్ళాను సార్. వెళ్ళి చూస్తే గోల సార్. అసలు నేను కూడా అంటే ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరూ టెక్నీషియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడారు. ఫస్ట్ టైం ఒక ఆడియన్గా నేను మాట్లాడుతున్నా. ఆడియన్గా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫిల్మ్లో. అండ్ నేను కూడా అనుకోకుండా ఈ సినిమా షూటింగ్కి వెంకటేష్ బాబుని కలడానికి కాశ్మీర్ వెళ్ళాను. పాప ఆయన ప్యాకప్ అయిపోగానే మొత్తం ఇవన్నీ చుట్టేసుకొని పాప ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది. ఏంట్రా అంటే ఐస్ ఎలాంటిదంటేనండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, దాని మీద కాలు వేస్తే తెలుస్తుంది. ఏదో కూలింగ్ ఉంటుందని కాదు, చిన్న సాలిడ్ అయిందంటే జారి పడతా ఉంటాం, నడుము విరిగిపోద్ది, అంత డేంజర్ అది. సో దాని మీద వాళ్ళు పరిగెడుతున్నారు. తర్వాత కొండల్లో నాగ చైతన్య గన్ పట్టుకొని మిలిటరీ వాళ్ళతో పరిగెడుతున్నాడు. అది అసలు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఆ రోజు కూడా చూసా. సో వీళ్ళు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారో డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అనుకున్నాను. నేను ఈ సినిమాలో స్పెషల్గా అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే సార్, మీరు ఒరిజినల్గా మేనల్లు ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందండి. అది బాగా బాబీ గారు మెయింటైన్ చేశారు, అది ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అది నిజంగానే ఆడియన్ అలా కనెక్ట్ అవుతున్నాడండి మీ ఇద్దరిని చూసి. నిజంగానే అయ్యా ఈ మావయ్య ఆయన మేనలుడు అని కనెక్ట్ అవుతున్నారు. సో ఆ కనెక్టివిటీ ఏ రోజు అయితే తీసుకొచ్చారో అది సక్సెస్ అని నేను అనుకున్నాను. అది 100% వర్కౌట్ అయిందండి. దానికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి నాకు కనెక్షన్ ఒకటి ఉంది, అంటే నాట్ ఓన్లీ యాజ్ ఆడియన్స్, కానీ ఓ బేబీ ఫినిష్ అవుతున్న కొద్దీ బాబీ గారిది ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సో డైరెక్టర్స్ గురించి మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. మేము వెళ్ళి ఒక సీక్రెట్ బిచ్చింగ్ సెషన్ ఉంటుంది అనమాట. మా కష్టాలు మేము వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ మా స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ బాబు గారు నా ఎడిట్ ఓకే చేయట్లేదు ఆయన అంటే, ఈయన వచ్చి స్క్రిప్ట్ ఇంకా పాస్ చేయట్లేదండి కానీ. సో బేసిక్గా ప్రిన్సిపల్ పాస్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వచ్చు, అది మేమిద్దరం నేర్చుకున్నాము. సో బాబీ ఎలా ఉండేవాడంటే
క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒకడు నెక్స్ట్ ప్యాడప్ చేసుకొని ఉంటాడు, వెనకాల ఇలా తిరుగుతుంటాడు బ్యాట్ పట్టుకొని, ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు ఆడదామా అని. ఎందుకంటే అక్కడ ఆడుతున్నోడు నెమ్మదిగా 1 రన్ తీసుకుంటూ ఉంటాడు. బాబీ అసలు నన్ను పంపించండి నేను 6 కొడతానని అక్కడ తిరుగుతూ ఉండేవాడు. సో బాబీ గారు మొత్తానికి వెళ్ళి 6 కొట్టారు. ఆల్ ద బెస్ట్ అండ్ సో ఫ్యాంటాస్టిక్ టు సీ దిస్ సక్సెస్. వెంకీ మామ, ఐ రిమెంబర్ సీయింగ్ ద ఫస్ట్ పోస్టర్ అండ్ యాక్చువల్గా నువ్వు వెంకీ గారు ఆ పంచకట్టు వేసుకుని చూసినప్పుడే ఐ రిమెంబర్ సో క్లియర్లీ ఐ టోల్డ్ శామ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళిద్దరు అలా చూస్తుంటే దట్ కాంబినేషన్ అట్ సో మచ్ కెమిస్ట్రీ అండ్ నిజంగా ఒక పండగ సినిమా ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ, మాకు సంక్రాంతి ముందే తీసుకొచ్చేసారు. అండ్ టు టాక్ అబౌట్ వెంకీ సార్, రీసెంట్గా నా రూమ్ క్లీన్ చేస్తుంటే నేను ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక కథ రాసుకున్నాను. అప్పుడు నా కథలన్నీ ఐ రిమెంబర్ వెంకీ సార్తోనే రాసుకునేదాన్ని. వెంకీ సారే హీరో అందులో. ఎందుకంటే ఆయన ఒక హీరో, ఎలాంటి హీరో అంటే మేము కామెడీ రాసుకున్నా, ఎమోషన్ రాసుకున్నా, రొమాంటిక్ సీన్ రాసుకున్నా, మేము ఒక 10% రాసుకుంటే ఆయన దాన్ని 100కి తీసుకెళ్తారు. సో అప్పుడు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి, ప్రతి డైరెక్టర్కి వెంకీ గారితో ఒక సినిమా చేయాలి అని ఒకటి ఉండేది. ఎందుకంటే అవర్ ఫిల్మ్ వుడ్ రియలీ రీచ్ దట్ క్వాలిటీ అని. అండ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ వెంకీ మామ ఆల్సో, ఆయన చేసిన కామెడీ కానీ ఎమోషన్ కానీ ఎవ్రీ సీన్, అసలు మనం వచ్చి మంచి ఇంటి భోజనం తింటే ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ యూ గెట్ వాచింగ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. And Jay, how scary was it doing comedy with him? But you stood your ground and you did an outstanding job. Intaku mundu I was just telling you, our bedroom lo comedy scene I was really enjoying. Jay's timing was fantastic. So it was really wonderful seeing both of you, and మీ ఇద్దరి కెమిస్ట్రీ అసలు రాక్ సాలిడ్గా నిలబెట్టింది సినిమాని. And Bobby made such a wonderful mass entertainer. And both the girls added that cuteness, glamour quotient. Rashi, you dubbed for the film. So nice to see that. And అందరూ తెలుగు అమ్మాయిలే చేయాలని తిడతారు. వీళ్ళందరూ వచ్చి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్తున్నారండి. ఆ డెడికేషన్ ఎందుకు మెచ్చుకోరు మీరు? సో యునో, వండర్ఫుల్ ఎఫర్ట్ బై ద హోల్ టీమ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అండ్ బాబీ హిట్స్ దిస్ ఇయర్. అండ్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ సక్సెస్. వివేక్ గారు అలా మొదలైంది హిట్ అయ్యాక మాకు ఐప్యాడ్స్ ఇచ్చారు. బాబీ నేను ఇంకా వెయిటింగ్, ఇంకా పెన్ను కూడా ఇవ్వలేదు మాకు గిఫ్ట్లు. సో వే వెయిటింగ్. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ సినిమాకి ముందు వెంకటేష్ గారిది చేతు కాంబినేషన్కి ఎగ్జైట్ అయినండి. సినిమా చూస్తున్నంతసేపు నేను కథకి ఎగ్జైట్ అయినండి. నిజంగా చాలా బలమున్న కథ, దాన్ని బాబీ అన్న చాలా బాగా డీల్ చేశారు. పర్పస్ఫుల్గా మీరు పెట్టిన ప్రతి క్లోజ్ షాట్లోనే ఏడ్చాను, నవ్వాను. నవ్వడం అయితే నలుగురు ముందు గట్టిగా నవ్వేశాను కానీ ఏడుస్తూ మాత్రం కొంచెం సిగ్గుపడుతూ టిష్యూస్తో అలా తుడుచుకుని ఏడ్చానండి. అంత బాగా నవ్వించారు సార్. మన అనిపించుకునే యాక్టర్ కానీ మనిషి కానీ చాలా తక్కువ సార్. ప్రతి ఒక్కరు, మొత్తం నువ్వే మాట్లాడేసారు నీ ప్రిపేర్ అయింది కూడా, ఓకే, ప్రతి ఒక్కరు అంతలా కనెక్టెడ్ సార్. అది గాడ్ గిఫ్ట్ అండి, అది మీరు నిలబెట్టుకున్నారు. అండ్ ఇది మళ్ళీ చెప్పాలంటే ఒక 15 నిమిషాలు ఈ కథ మీదే నేను చెప్పగలను. అంత స్ట్రాంగ్ కథ. ఈ కథ మీద కూర్చున్న అందరూ, ఆ టీమ్ ఎఫర్ట్కి అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. So, want to thank all the audience for making this big blockbuster. I want to thank Suresh Productions, Venkatesh Garu and Nag Chaitanya Garu for giving this maiden combination movie to work with them. And I want to thank Bobby, Rashi Khanna and Payal for giving this commercial hit. Thanks to Taman for the extraordinary music. So I want to thank Vivek and People Media Factory team and the People Tech team who are the backbone for our organization. And last not least, I want to thank all the websites for their extraordinary knowledge, exceptional skills, and lot of enthusiasm in writing a very early and raring reviews. The box office collections speak about the potential of the movie. Thank you. ఇంతకుముందు చాలా వాటిల్లో అందరికీ, అంటే హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది.
ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టేజ్ మీద మాట్లాడడం కన్నా కలెక్షన్ రిపోర్ట్స్ చూడడంలో ఎక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక హిట్ సినిమాకి కలెక్షన్స్ వస్తుంటే ఆ SMS చూసుకుని ఆనందపడడంలో ఉండే కిక్ ఇంక దేంట్లో ఉండదు. సో ఎవ్రీడే మా కలెక్షన్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే మాకు ముందు కొంచెం మిక్స్డ్గా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ డే, ఒక ఫస్ట్ 1 hour అండ్ సో. దాని తర్వాత కలెక్షన్స్ చూసిన తర్వాత ఎవరైతే అలాంటివి చెప్పారో వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి అద్భుతమైన సినిమా అండి, చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. అందరికీ థ్యాంక్స్. ప్రేక్షకులకి, మీడియా వారికి, అంటే ఇంత మంచి కలెక్షన్స్ని మళ్ళీ ప్రజలకు చేరుస్తున్న మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఉన్నారు అన్న విషయం తెలిసి రాత్రి అంతా మెళుకుని ఉండి 11 గంటలకో 12ంటికో కర్నూలు దగ్గర బస్సును ఆపి పోలీసులకు పట్టించి అది ఆ పైరసీ లింక్ని డిస్ట్రాయ్ చేయడానికి సహాయపడ్డారు. సో నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఒక్కసారి వస్తే ఒక చిన్న బొకే ఇద్దామని అనుకుంటున్నాం. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. కష్టపడి చేస్తున్నారు అన్నది, వాళ్ళ కష్టానికి సరైన న్యాయం అన్నది మీరు థియేటర్లో చూసినప్పుడే ఉంటుంది. దయవుంచి పైరసీని ప్రోత్సహించొద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా స్టార్ట్ అయినప్పుడు బాబీకి చెప్తుండేవాడిని, బాబీ రామానాయుడు స్టూడియోలో సినిమా చేయడం కాదు, సక్సెస్ ఇవ్వకపోతే ఫిలిం నగర్ రైడ్ కూడా తీసుకోలేవు, నేరుగా ఇంకా జూబ్లీస్ చెక్ పోస్ట్ ఫిలిం నగర్ అలా వెళ్ళిపోతూ ఉండాలి. సో చాలా జాగ్రత్తగా చేయాలి ఫిలిం నగర్లో చేస్తున్నప్పుడు సినిమా, అంటే సక్సెస్ లేకపోతే ఇంకా రైడ్ తీసుకోకుండా అలా వెళ్ళిపోవడమే నేరుగా. సో మనసులో పెట్టుకుని చెయ్యి. అంటే మామూలు సినిమా ఇవ్వలేదు నాకు, అంటే ఎడిట్ రూమ్లో నేను సినిమా చూసే నేను నా కంట్లో అంత నీళ్ళు ఉండింది. అంటే సినిమా చూసినప్పుడు అంటే వెంకటేష్ గారు కష్టం ఐస్లో వెళ్ళి అంత స్క్రిప్ట్ ఈజీగా రాసేసుకుంటాం, బట్ అక్కడికి వెళ్ళి ఈ సినిమా షూట్ చేసినప్పుడే ఆ కష్టం తెలుస్తుంది. సో వాళ్ళిద్దరు అంత ప్రాణం పెట్టి అలా షూట్ చేసినప్పుడు ఇంకా నాకు ఏసీ రూమ్లో కూడా చెమటలు పెట్టేయాలని అనిపించేసింది రీ రికార్డింగ్ చేసినప్పుడు కూడా. సో దట్స్ వాట్ ఐ డెడ్. థ్యాంక్ యూ బాబీ ఫర్ ఇమెన్స్ ట్రస్ట్. నీ నమ్మకమే నన్ను పని చేయించింది, దర్ ఇస్ నథింగ్ ఎల్స్. థ్యాంక్స్ ఫర్ ద ట్రస్ట్. జనరల్గా ఫేక్గా నవ్వుతాం, బట్ ఫేక్గా మనం ఏడం, వీ డోంట్ క్రై ఫేక్గా. సో ఆ ఏడుపు అనేది చాలా వెరీ మోస్ట్ ప్రెషియస్ థింగ్. సో చాలామంది నాకు ఫోన్ చేసి ఆ చిన్న ఓపెనింగ్ సీన్ అందరూ ట్విట్టర్లో సీన్తో పెట్టేస్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. సో బికాస్ వాట్ మై హార్ట్ మూడ్ సినిమా చూసినప్పుడు అది ప్రేక్షకులు అదే మూవ్ అయినప్పుడు చాలా మనం ప్రేక్షకులతో ఉన్నాం, ఒక కనెక్టెడ్గా ఉన్నాం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాబీ ఫర్ ద ఫెంటాస్టిక్ ఫిలిం. నువ్వు రా, నా పక్కన రా, కొంచెం రా, దా చెప్తా. బికాస్ ఈ స్టేజ్, ఈ సక్సెస్ స్టేజ్ చాలా రేర్గా జరుగుతుంది, సో అప్పుడు ఎంజాయ్ చేయాలి. సో ప్రసాద్ మురళి గారు ఫెంటాస్టిక్ విజువల్స్, చాలా ఇంప్రెస్ చేసాయి సార్ మీ విజువల్స్. నిజంగా వెంకటేష్ గారి ఇంటరాక్షన్ సరే చాలా అసలు చాలా కిక్, నాకు చాలా కిక్ ఇచ్చింది సార్, చాలా థ్యాంక్స్. అండ్ రామ్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్.
మాకు అంత గ్రాండర్ ఇచ్చిన వల్ల మేము ఆ సినిమాని అలా పట్టుకెళ్ళగలం. బ్రహ్మ, థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఇంకా మీరు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలి బ్రదర్ చెప్పండి, అసలు ఏమన్నా గ్యాప్ ఇచ్చారా అసలు? సో ఈరోజు ఇంతమంది డైరెక్టర్స్ అంటే బాబీ, నాకు తెలిసి ఎప్పుడు బాబీ వస్తుంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నట్టు ఉంటుంది, అన్నా అలానే వచ్చేవాడు. బాబీతో వెనకాల ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేది. సో ఆ క్వశ్చన్ మార్క్ ఎవరు నాకు తెలుసు, సురేష్ బాబు గారు నాకు తెలుసు. ఓహో ఏదో క్వశ్చన్తో వస్తున్నాడు. ఎందుకంటే సొంత ఎడిటింగ్ రూము, సొంత డీటెయిల్స్ రూము, సొంత డబ్బింగ్ రూమ్. సో డెఫినెట్గా ఒక సినిమాని బయటికి పంపించేటప్పుడు ఒక పెళ్లి చేసి ఇచ్చినట్టే అంత కేర్ తీసుకొచ్చి ఈ సక్సెస్ గ్రాండ్ అవ్వాలి. అది వెంకటేష్ గారు బర్త్డే రోజున వచ్చినప్పుడు మాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది, అయ్యో ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. సో డిటిఎస్లో డే అండ్ నైట్ కూర్చొని వర్క్ చేసుకుని డిటిఎస్ మిక్సింగ్ ఇంజనీర్ కృష్ణ కూడా రాలేదు, చాలా బాగా చేశాడు కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డిటిఎస్లోనే ఫైనల్గా కుకింగ్ అవుతుంది అనమాట. ఎంత సినిమా చేసినా ఫైనల్గా ఆ డిటిఎస్ సరిగా చేయకపోతే ఎస్టీడీ అయిపోతుంది. మొత్తం డిటిఎస్ని తిప్పేస్తే ఎస్టీడీలా సౌండ్ బయటికి రాదనమాట. సో ఆ ఇంజనీర్కే మొత్తం సినిమా తెలిసే ఎఫెక్ట్స్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఇన్ని ట్రాక్స్ వస్తాయి, దాదాపు స్కై స్కేపర్ అంత ట్రాక్స్ వస్తాయి. సో అప్పుడు దే విల్ నో ద సీజనింగ్ అనమాట. సో డిటిఎస్ ఇంజనీర్ చేతుల్లోనే మా కష్టాలంతా తీసుకెళ్ళి పెడతాం. బట్ కృష్ణ నిజంగానే చాలా బాగా చేశాడు. ఈరోజు ఇక్కడ రాలేదు, సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. సో థ్యాంక్ యూ కృష్ణ ఫర్ గివింగ్ అస్ దట్ గ్రేట్ సౌండ్ ఆన్ ఆల్ ద డాల్బీ థియేటర్స్ అండ్ డిటిఎస్ థియేటర్స్, థ్యాంక్ యూ. సో ఇంకా బాబీ గురించి ఎలా అంటే, పవర్ మా ఫస్ట్ సినిమా. సో మళ్ళీ ఈరోజు నాకు డబుల్ పవర్ ఇచ్చాడు మళ్ళీ వెంకీ మామతో. సో వాళ్ళ ఇద్దరితో నాకు సినిమా చేయడం నిజంగా చాలా ఎక్సైట్ అయిపోయింది. ఎప్పుడో అరవింద సమేత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పాడు. నేను అప్పటి నుంచే చాలా ఫోకస్డ్గా స్క్రిప్ట్ గురించి ఒక బాబీ ఇక్కడ ఇలా చేసావు సీన్, అక్కడ ఇలా చేసావు సీన్ అని చెప్పి వీ వర్ డిస్కసింగ్ సో మచ్. బికాస్ సినిమా మేము సాంగ్స్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఈ సాంగ్స్ ఎలా మనకి ఉపయోగపడాలి అనే థాట్ వీ టుక్ ఇట్. సో దట్స్ ద ఎక్స్పీరియన్స్ వీ గాట్ ఇట్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ద సక్సెస్. చాలా కష్టపడ్డాడు నిజంగా బాబీ. తెల్లగా ఉంటాడు కానీ లోపలంతా నల్లబడిపోయాడు నిజంగా. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, బాబీ ఇలా ఇంత కష్టాల్లో కూడా ఎందుకు ఎలా ఇంత గ్రామర్గా ఉన్నావు. సో thank you Chaitu brother. After Mazli, I think we have got the tasted such success. Venkatesh gartho after Bodyguard and Shadow, happy to have this success. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎస్ లేకుండా వరల్డే లేదు. సో ఎవ్రీథింగ్ ఆ సక్సెస్ ఉండాల్సిందే లైఫ్లో. ఈరోజు ఈ మైక్ పట్టుకోవాలి, ధైర్యం కావాలి. సో చాలా థ్యాంక్స్ టు ద హోల్ ఆడియన్స్ హూ మేడ్ వెంకీ మామ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అంటే చాలా ఈవెంట్స్ చేసాం, బట్ ఈ ఈవెంట్లో మీరు గమనిస్తే అందరి మొహాల్లో విపరీతమైన ఆనందం, సంతోషం, చిన్నదానికి కూడా నవ్వు వచ్చేస్తుంది. కారణం జనాలు, మీడియా వాళ్ళు, మీరందరూ మాకు ఇచ్చిన సక్సెస్. ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే 2 years కష్టం ఇది, ఒకరిది కాదు. ఇందాక చెప్తున్నప్పుడు చెప్పారు, ఒక డైరెక్టర్ డ్రీమ్ని 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపితేనే మీకు థియేటర్లో కూర్చున్నోడికి స్క్రీన్ మీదకి రాగలుగుతుంది. ఎంతోమంది కష్టం, ఒకరిది కాదు. సో అంతమంది కష్టపడ్డాం. చాలా అన్ని సినిమాలు కష్టపడతారు, బట్ సక్సెస్ మనకి పైన రాసిపెట్టి ఉంటుంది అంటారు. సో అది మాకు ప్రజల దగ్గర నుంచి ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. వెంకటేష్ గారి గురించి, చైతు గురించి చెప్తానే ఉన్నాను. అంటే నా లైఫ్లో ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇది వచ్చినప్పుడు కాంబినేషన్ మామ అల్లుళ్ళు అన్నారు. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అంతే భయం కూడా ఉంది. ఎందుకంటే సొంత మామ అల్లుడిని స్క్రీన్ మీద జెన్యూన్గా ప్రొజెక్ట్ చేయాలి. జాబ్ ఈజీయే, ఇందాక ఆది అన్నట్టు. మనం 15 సీన్లు పడతాయి జనరల్గా బయట ఇద్దరు సపరేట్ హీరోస్ని మామ అల్లుళ్ళుగా నమ్మించాలంటే. బట్ జెన్యూన్ కాబట్టి, ఒరిజినల్ కాబట్టి ఒక సీన్ చాలు, ఒక మౌంటేజ్ చాలు. బట్ వాళ్ళ హానెస్టీ, వాళ్ళ పాజిటివిటీ వల్లే ఈ సినిమా నేను నిజంగా ఇంత ముందుకు తీసుకెళ్ళగలిగాను. వెంకటేష్ గారు అయితే అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయన చేసిన సినిమాలకి ఐఎమ్ నథింగ్. నేను చేసిన 3 సినిమాలు. బట్ సార్ నిజంగా జీవితంలో ఒక హీరో గురించి నేను వర్కింగ్ స్టైల్లో, ఎక్స్పీరియన్స్లో గుర్తుపెట్టుకుంటే మీరే ముందుంటారు సార్. ఏ రోజు అంటే జనరల్గా ఒక డైరెక్టర్కి, ఒక పెద్ద హీరోకి వెళ్ళి 1 more అడగాలంటే చిన్న చిన్న జిమిక్స్ చేయాలి.
దగ్గరికి వెళ్ళి స్మూత్గా. బట్ నేను మానిటర్ దగ్గర నుంచి లేచి ఇలా చూసేసరికి మీరు అర్థం చేసుకునేవాళ్ళు సార్. ఇమీడియట్గా 1 మోర్ చేసేవాళ్ళు. సో తర్వాత చైతు, లవ్ యూ బ్రదర్. అంటే ఒక్క మాట చెప్తాను చైతు గురించి. ఈ సినిమాలో కనుక తను వాళ్ళ సొంత మావయ్య అని తనకి ఒక ఫీలింగ్, ఒక జెన్యూనిటీ, తన హానెస్టీ లేకపోతే ఈ సినిమా రిజల్ట్ ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఎందుకంటే తను ఒక్కసారి కనుక నాకు ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టు అని అందరి హీరోలాగా రెగ్యులర్ హీరోలుగా అడిగి ఉంటే దెర్ ఈజ్ నో వెంకీ మామ, మామూలు సినిమా వచ్చి ఉండేది. ఏ రోజు కూడా నా రైటింగ్ స్కిల్స్కి, కథకి, వాళ్ళ మావయ్యని ఇద్దరిని నమ్మాడు, కథని నమ్మావు బ్రో. నిజంగా జీవితాంతం చిన్నోడు అయినా సరే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ బ్రదర్. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కొంతమందికి చైతు అన్ని సీన్లో కనపడ్డేంటి, చైతు యాక్షన్ ఫైట్ లేదన్నట్టు ఉంటుంది. బట్ తను ఒక మామ అనే కథని నమ్మాడు. సో అదే ఈ రిజల్ట్. ఈరోజు నిన్న మీకు చెప్పలేదు, చిరంజీవి గారు చూసి ఆడియన్స్ ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆయన అలానే విజిల్స్ చేస్తారు. మీ సెల్ఫీ కామెడీకి ఎంతసేపు నవ్వారో నేను చెప్పలేను. అండ్ స్పెషల్లీ సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు, సెకండ్ హాఫ్లో ఉన్న విజువల్స్ గురించి మాట్లాడారు, చాలా మామ అల్లుళ్ళ గురించి ఎంతోసేపు మాట్లాడి తర్వాత నన్ను తిట్టారు కూడా. మా వెంకటేష్ నువ్వు కష్టపెట్టావు బాబీ అన్నారు సార్. ఆయనకి అంత ప్రేమ ఉంది సార్ మీ అందరి మీద. మా వెంకీని సరదాగా చేసుకునే వెంకీని ఎందుకు ఆ మంచుకొండలో తీసుకెళ్ళి అంత కష్టపెట్టామని. సో అలానే మహేష్ బాబు గారు వాళ్ళు ట్వీట్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాజిటివ్గా అంటే మంచి సినిమాని ముందు తీసుకెళ్ళటం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రసాద్ అన్న, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ ప్రసాద్ గారు ఒక తెలుగు కెమెరామెన్తో వర్క్ చేయాలని. ఆయన బిజీ అనుకున్నప్పుడు దొరకకపోవటం, ఈ సినిమా దొరికారు. అంటే నేను సురేష్ బాబు గారు లాంటి స్కూల్లో, అది ఇందాక నందిని రెడ్డి గారు అన్నట్టు నా 1 year సీనియర్ ఆమె. నేను చూస్తూ ఉండేవాడిని ఏం ఎప్పుడు బయటకు వస్తే మనం ఎప్పుడు ఎక్కుతామని. సో అప్పుడు కట్ చెప్పాను 2 years బ్యాక్ మూరెళ్ళ ప్రసాద్ గారికి. తర్వాత ఆల్మోస్ట్ 1 year 6 months నుంచి ఇదే సినిమా, ఇదే రెమ్యునరేషన్కి ఎన్ని సినిమాలు వచ్చినా నన్ను అడిగారు చాలామంది, ప్రసాద్ గారు ఎక్కడో మొహాట పడుతున్నారు, కొంచెం మీరు చెప్తారా మీ సినిమా స్టార్ట్ అయ్యేలోపు చేసుకొస్తారని. బట్ విన్న కథకి కట్టుబడి అన్న, నాకు ఎప్పుడు ఒక స్వార్థం ఉండేదండి. అంటే కంటెంట్లోనూ ఎక్కడో మంచి సినిమా తీసుకుంటూ వెళ్తాను, బట్ విజువల్గా మా ఇంట్లో ఎప్పుడు కంప్లైంట్ ఉంటుంది నా సొంత ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ దగ్గర. విజువల్గా ఎలాబరేట్ చేసి సినిమా ఎందుకు తీయట్లేదు, హీరోయిజం మీద ఫోకస్ చేస్తాం, ఫాట్ మని వెళ్ళిపోతుంది సినిమా, విజువల్గా తీయాలని. ఈ సినిమా నాకంటే గొప్పగా ఈ సినిమాని చూపించామన్న. జీవితాంతం అంటే ఫ్యామిలీ చెన్నైలో ఉంటుంది పాపం, రోజు ఇక్కడే ఉంటారు. అంటే 3 days గ్యాప్ వచ్చినా మళ్ళీ నాతోనే ఉంటూ, నా ప్రిన్సిపల్ సురేష్ బాబు గారితో నాతో పాటు క్లాసెస్ అటెండ్ అవుతూ నాతో పాటు ఉన్నామన్న. రామలక్ష్మణ్లో అన్న, నాకు ఇవాళకి గుర్తున్నా ఇది ఎంత స్పెషల్ మూమెంట్ అంటే, ఒక సినిమా హిట్ అయితేనే ఇలాంటి ఇన్సిడెంట్ చెప్తే జనం వింటారన్న. కాశ్మీర్కి వెళ్ళాం, మంచు, గ్లేషియర్ వేరేలాగా ఉంది అక్కడ. నేను సురేష్ బాబు గారు, ప్రసాద్ గారు చూసిన తర్వాత నాకు ఎక్కడో డౌట్ ఉంది, ఇక్కడ కష్టంగా ఉంది, ఇక్కడ చేయలేమేమో. అంటే సురేష్ బాబు గారు కానీ వివేక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వివేక్ గారు, ఆ ప్లేస్ని కనిపెట్టి మాకు తీసుకెళ్ళిన వ్యక్తి. సో నేను సురేష్ బాబు గారిని అడిగేసా, సార్ జార్జియా వెళ్తే ఇంకెక్కడికైనా వెళ్తే ఈజీగా అయిపోద్దామో సార్ అంటే, ఒక 1 hour అటు ఇటు తిరిగి వచ్చి ఇద్దరు కలిసి మేకింగ్ వీడియోలో వెళ్ళింది ఏంటంటే డ్యాన్స్లు వేస్తున్నారు డిక్ అని. ఏంట్రా అంటే, ఈ సినిమా ఇక్కడే చెయ్యాలి, ఒక వైబ్రేషన్ కనపడుతుంది, నువ్వు మమ్మల్ని నమ్ముతావు కదా ఇక్కడ చెయ్యి, ఎందుకంటే నీ దగ్గర ఉంది ఇద్దరు బంగారం లాంటి హీరోలు, వాళ్ళు చేస్తారు, నువ్వు కష్టం అనేది ప్రొడ్యూసర్స్కి అప్పచెప్పే వాళ్ళు చూసుకుంటారని ఆ రోజు చెప్పారన్న. ఇప్పటికీ ఆ మాట నేను ఎప్పటికీ నాకు అలా గుర్తొస్తుంది, అలా వినపడుతుంది. అంటే ఒక సినిమా డైరెక్టర్ స్థాయి పెంచాలన్నా, జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, విజిల్స్ వేయించాలన్నా మీ పాత్ర 100కి 1000% ఉందన్న. అంటే కథకు కనెక్ట్ అయి తీయాలన్న సినిమా. సో ఇంటర్వల్ ఫైట్ అయినా సరే, ఆ రంగులనే ఐడియా మీరే ఇచ్చారు. జాతకంతో పాటు యాక్షన్ ఎపిసోడ్ 2 మిక్స్ చేయటం చాలా కత్తి మీద సాము. సో రెండింటినీ నాతో పాటు నన్ను గెలిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ డార్లింగ్ బ్రహ్మకడలి, నీకు ఇంకో గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, నేను చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత చాపర్ పర్మిషన్ ఎలా దొరికింది మీకు, అంత ఎక్స్ట్రాడినరీగా తీశారన్నారు. సో నీ వర్క్ డార్లింగ్, నేను సినిమా చూడడం వాళ్ళకి ఇప్పుడు చెప్పలేను, గొప్ప సెట్ వేసావు. అండ్ మా డార్లింగ్ తమన్, నాకు పవర్ చేశాను, తర్వాత అరవింద సమేత టైంలో కథ చెప్పాను, చాలా మంచి కథతో వచ్చావు, కుమ్మేద్దాం అది ఇది అన్నాడు, అయిపోయింది. అక్కడి నుంచి క్వశ్చన్తో నేను వెళ్ళటం, సురేష్ బాబు గారు నన్ను క్వశ్చన్ వేయటం, నేను తమన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అన్న ఇది అడిగారు అని. అంటే కథలో కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాను తనని.
ఎంత అంటే సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు తెలిసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ సినిమాకి నన్ను ఇక్కడ కొన్ని క్లోజులు పెంచు, ఈ సీన్ని ఇక్కడ షార్ప్గా కట్ చేయకు అని ఆల్మోస్ట్ 5 times రికార్డింగ్ చేసిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నా లైఫ్లో నువ్వన్నా. 5 సార్లు ఫుల్ సినిమాని రికార్డింగ్ చేశాడు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇది సక్సెస్ అయిన తర్వాత చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నా. ఒక సినిమాని తనకున్న బిజీలో, తనకున్న కమిట్మెంట్స్లో 5 times ఫుల్ ఫిల్మ్ని రికార్డింగ్ చేసిన డార్లింగ్. నీ గొప్పతనం నేను అంటే నువ్వు తిడతావు, సినిమా మొత్తం చేసావు, ప్రతి డైరెక్టర్కి ఎక్కడో చిన్న కొరత ఉంటుంది, ఇంకా బాగా చేయాలని. నేను విజయవాడ స్క్రీన్కి వెళ్ళాను సురేష్ బాబు గారు థియేటర్స్కి, క్యాపిటల్ సినిమాస్ అని. అప్పుడు విజిల్ వేసి నేను మావిడితో చెప్తాను, ఇంత గొప్ప ఆర్ఆర్ ఇచ్చాడా అని. అంతే, అంత బాగుంది నీ సౌండు, నీ విజువల్తో చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. నేను వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు చేయితూ మేము అందరం నమ్మింది, ఎమోషన్ని నమ్మాము. అదే బ్యాంక్ లాగా ఫీల్ అయ్యాము. అదే జనంలో నుంచి హానెస్టీ ఫిల్మ్ అని జనం అంటే చాలా ఆనందంగా ఉంది. రిలీజ్కి 3 days ముందు వెంకటేష్ గారు ఒక మెసేజ్ పెట్టారు సార్. నాకు ఇప్పటిదాకా ఏ హీరో అలా పెట్టలేదు. ఎందుకు పెట్టారో తెలీదు, ఎక్కడో భయం ఉంటుంది ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ కోసం. ఒక మెసేజ్లో దాంట్లో చిన్న క్లుప్తంగా ఒక చిన్న పాజిటివ్నెస్ ఏంటంటే, బాబీ మనం హానెస్టీతో జెన్యున్గా చేయితూ నువ్వు అందరం కలిసి ఒక మంచి సినిమా చేసావని గట్టిగా నమ్మకం నాకు ఉంది. ప్రకృతి మనకి సహకరిస్తుంది, ధైర్యంగా ఉండు. సో మీరు ముందే గెస్ చేశారు సార్, మీ మంచితనం, మీ సోల్కి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మా రైటర్స్లో అతిపెద్ద రైటర్ మా టీంకి పెద్ద సురేష్ బాబు గారు మామూలు పాస్ చేపించేసి మీరు మిగతా వర్క్స్లోకి వెళ్ళిపోయారు సార్. ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నారో అర్థం కావట్లేదు సార్. మా అందరి తరపు నుంచి మీకు బిగ్ థ్యాంక్స్ సార్. అలానే వివేక్ గారు, ఈ సినిమాని 2 years ఓపిక పట్టి చేయడానికి కారణం మీరే సార్. అండ్ విశ్వప్రసాద్ గారు, నాకు తెలిసి ఒక 4-5 సార్లు కలిసి ఉంటా, బట్ ఒకసారే కథ విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకు ప్రొడ్యూసర్ ఎవరు అనగానే ఒక అబ్రాడ్ నుంచి వచ్చారు విశ్వప్రసాద్ ఎన్ఆర్ఐ అన్నారు. నాలో వీన స్టెప్పు, ఆహా మనల్ని ఎవడో క్వశ్చన్స్ అడగడని. మెల్లగా అయిన తర్వాత సురేష్ బాబు గారికి అప్పచెప్పి యూఎస్ వెళ్ళిపోయారు సార్. 5 సార్లు వచ్చారు, ఈ లోపు మేము ఎగ్జామ్స్ పాస్ అయిపోయాం. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు. అండ్ దెన్ బోత్ ద హీరోయిన్స్, నేను సినిమా ముందు హీరోయిన్స్కి క్యారెక్టర్ ఇచ్చాను, వాళ్ళు కూడా సీన్స్ని డ్రైవ్ చేస్తారని చెప్పాను. ఏ ధైర్యంతో చెప్పాను, ఏ నమ్మకంతో చెప్పాను, ఆడియన్స్ కూడా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే టీచర్గా పాయల్ని నిన్ను ఫస్ట్ నన్ను రిఫర్ చేసింది తమన్. సో అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పారని. తర్వాత ఫస్ట్ లుక్ టెస్ట్ చేయగానే నాకు అర్థమైంది వెంకటేష్ గారి హైట్కి, అంటే అంతకుముందు నువ్వు చేసిన RX 100కి దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడంలోనే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ పాయల్. అండ్ రాశి, మనకి సెకండ్ ఫిల్మ్ అయినా సరే నీ గ్రోత్ చూస్తుంటే, నీ మెచ్యూరిటీ లెవెల్స్లో, నీ పర్ఫార్మెన్స్ విషయంలో నిజంగా చెప్తున్నాను. అంటే చిన్న క్లోజులకు కూడా నాకు బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే, వెంకీ గారు చేతూ ఒక ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చే సీన్లో డ్రామా పీక్స్కి తీసుకెళ్తుంటారు. ఇద్దరు 100 స్కోర్ చేస్తున్న టైంలో లాస్ట్ మినిట్లో వచ్చి నువ్వు కూడా ఆ సీన్ని బ్యాలెన్స్ చేసావు రాశి. థ్యాంక్ యూ సో మచ్ రాశి. ఐ విష్ టు వర్క్ విత్ యూ మోర్ ఫిల్మ్స్. అండ్ అది ఇందాక అందరు చెప్పినట్టు ముందు మేము ఏదైతే నేను చిన్న పాయింట్లు పెట్టుకుంటూ అన్నీ కలిపి మిక్సీలు వేసి జ్యూస్ తాగి అవతలేసావు ఇంకా తర్వాత. అండ్ మేనేజర్స్, నిజంగా కాశ్మీర్లో వాళ్ళు 4 లెగవాలి, మేము 7 స్పాట్లో ఉండాలంటే. బాలాజీ, నాగు టీం అందరి తరపు నుంచి థ్యాంక్ యూ నాగు. అక్కడ ఉన్న లైన్ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సుజిత్ అండ్ మాకు PRO టీమ్స్కి చెప్పాలి. 1 week ముందు ఈ సినిమా ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మా PRO వంశీ శేఖర్ అండ్ ద హోల్ ప్రింట్ అండ్ మీడియా టీమ్. అంటే పబ్లిక్ మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించారు. అండ్ ఇంకెవరైనా నా అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. నాతో పాటు టోటల్గా కాశ్మీర్లోను, విలేజ్లోను, అన్నిట్లోనూ ఉంటూ లిటరల్గా మొన్న వస్తున్న 1 hour నెగిటివ్ కామెంట్స్ కూడా నాతో పాటు మీరు టెన్షన్ పడ్డారు. మనందరిది సక్సెస్. అండ్ రైటింగ్ టీం అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎడిటర్, సారీ ఎల్లంగానే నేను కట్ చేశాను అనుకుంటారు. ఎడిటర్ గురించి చెప్పాలి, ప్రవీణ్ పూడి గురించి. తను కూడా అంతే, తమను 5 సార్లు చేసినట్టు సురేష్ బాబు గారి మీద ఉన్న భయంతోనో, నా మీద ఉన్న ప్రేమతోనో ఈ సినిమాని లిటరల్గా 6 months, అంటే సొంత సొంత అన్నీ సొంత అవటం వల్ల ఏంటంటే కళ్ళ ముందు అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. సో ప్రవీణ్
అండ్ ఇందాక తమన్ చెప్తున్నట్టు కృష్ణ గారు డిటిఎస్ మిక్సింగ్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్మీ కనుక మనం ఆర్టిఫిషియల్గా చేస్తే ఇప్పుడు జనాల్లో వస్తున్న అప్రిషియేషన్ మా దాకా రాదు. సో కృష్ణ గారికి, అలానే ఇతిరాజు గారికి, సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఇతిరాజు గారికి, అండ్ ద హోల్ టీమ్ అండ్ ద ఫ్యాన్స్, ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి మా టీం అందరూ తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు మంచి సినిమా ఇచ్చినందుకు. ఇలాంటి తర్వాత నేను అడగంగానే సినిమాని సపోర్ట్ చేస్తూ వచ్చిన చందు గారికి, వంశీ అన్నకి, మా సీనియర్ స్కూల్లో నందిని రెడ్డి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రణవ్. Take some time. First of all, congratulations to the whole team of Venki Mama. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్లో ఒక 2 months ముందు అనౌన్స్ చేసి ఆ 2 months ముందు నుంచి చెప్పి జనాలకు అలవాటు అయితే కానీ ఒక సినిమా అలవాటు అయ్యే ఛాన్స్ లేదు. బట్ అలాంటిది ఒక 2 weeks ముందు డేట్ అనౌన్స్ చేసి నిజంగా వాళ్ళు ఎంత టెన్షన్ అనుభవించుంటారో నాకు తెలీదు. ముఖ్యంగా బాబీ, ఐ నో వాట్ అ ఫిల్మ్ మీన్స్ టు అ డైరెక్టర్ టుడే. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ లాస్ట్ ఇన్నింగ్స్, అంతే. అండ్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ మై వెంకటేష్ గారు. నేను అక్కడ కూర్చొని సార్ కొన్ని సీక్రెట్స్ చెప్తాను స్టేజ్ ఎక్కి అని చెప్పాను. సార్ ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే, మీరు కలియుగ పాండవులు షూటింగ్ చేస్తున్నప్పుడు 85-86లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో షూటింగ్ జరిగింది. అక్కడ నేను స్టూడెంట్ని. అప్పుడు నేను 3rd, 4th క్లాస్ సార్. ఇది నేను ఏది దానికి చెప్పట్లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. సో ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూసింది అక్కడ. ఐ డెంట్ నో దట్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ దెన్ తర్వాత బొబ్బిల్ రాజా రిలీజ్ అయింది. మీరు అయ్యో అన్నారు. ఐ థింక్ ఎన్నిసార్లు చూసామో గుర్తులేదు. ఏప్రిల్లో 91 సంథింగ్ ఏప్రిల్లో 200 days ఫంక్షన్ జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. సో ఆ రోజు తెల్లారి మ్యాథ్స్ ఎగ్జామ్ మాకు. సో అవన్నీ వదిలేసేసి అన్నీ బంక్ కొట్టి వచ్చి మీ 200 days ఫంక్షన్లో జనాల్లో దెబ్బలు తింటూ చూసాం. సో ఈరోజు అదే సురేష్ ప్రొడక్షన్స్ తీసిన సినిమా స్టేజ్ మీద నేను నిల్చోవడం అనేది నిజంగా ఐఎమ్ ఆనర్డ్ సార్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వీవ్ గ్రోన్ అప్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ సార్. మీరు అంటే ఐవ్ జస్ట్ ఇంటరాక్టెడ్ వెరీ ఫ్యూ టైమ్స్ విత్ యూ, but I can just proudly say that you're one of the most genuine souls we have in the film industry, sir. And I'm not just saying this for the cameras or anything, but I just mean it from the bottom of my heart, sir. Because oka cinema release avutu unte నేను ఎప్పుడు ఆయనతో సినిమా చేయలేదు, ఒక కథ చెప్పలేదు, కానీ వంశీ ఆల్ ద బెస్ట్ ఫర్ మహర్షి సినిమా రిలీజ్ అయ్యాక బాగుందని పెట్టి అంటే దీస్ ఆర్ థింగ్స్ దట్ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చే బడీ, జోష్ సినిమా షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. వైజాగ్ మేము వచ్చి మనం చేసిన ఐ జస్ట్ సా యూ అండ్ వాసు గారు హూజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అఫ్ కోర్స్ ఫర్ వాట్ ఎవర్ ద ఫిలిం వర్క్స్ ఆర్ నాట్ వర్క్స్, యువర్ రిలేషన్షిప్ వాజ్ ఇంటాక్ట్. అండ్ ద వే యూ పేవ్డ్ యువర్ వే, ఇందాక రామ్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు లైక్ యూ పేవ్డ్ యువర్ వే. అండ్ మజ్లీ ఈరోజు వెంకీ మామ, రేపు శేఖర్ కుమ్ల గారి సినిమా. ఐ థింక్ యూ హిట్ ద రైట్ బ్యాలెన్స్. And మీ ఇద్దరు, I think you didn't act in the film, it was just your bonding that just went off. I always believe the greatest thing about film is they freeze time for us. And the greatest thing about Venki Mama, it's not a film. Bobby has given you a memory in Venki Mama. నీకు నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, గ్రాండ్ పిల్లలు పుట్టినప్పుడు నేను మా మామ ఇలా ఉన్నాం రా చూడండి అని చూపించుకునే సినిమా ఒక మనం కానీ ఒక వెంకీ మామ కానీ. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ సో లక్కీ టు యాక్ట్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బికమింగ్ అ సక్సెస్. చే So wish you all the very best for whatever you do in the future. And Rasi, well, the way you just came into Telugu film industry and now where you are, it's all your hard work. I think the way you're actually grooming yourself and everything. ఇప్పుడైతే ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఈరోజు ఇది మళ్ళీ ఇంకో వారంలో ప్రతిరోజు పండగే. ఎక్కడ చూసినా మీరు తమన్గాడే కనిపిస్తున్నారు. సో wish you all the very best for that too. And Payal, I was blown watching you in RX100 and your comic timing in this. Wish you all the very best, a long way to go. And Taman indaka S ante success antunnadu. Ippudu ardhamaindra nu Taman tarvata S enduku pettukunnavo. But as a brother, I'm super proud of you. Sir, Taman and nenu Brindavanam ane cinema chesam. We just started with that at that point of time. తమన్ సక్సెస్ని
ఎవరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఎందుకంటే తమన్ సక్సెస్ వాళ్ళ నాన్నగారు చూడలేదు. అది నిజంగా ఐ నో హౌ మచ్ హీ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ హిమ్. అండ్ తమన్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ బ్రదర్. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, మీరు సెట్లో ఉంటే అసలు ఆ ఎనర్జీ కానీ, ఒక డైరెక్టర్కి మీరు ఇచ్చే ఊపు కానీ, ఒక పొద్దున 6:30కి మీరే వచ్చి మీరే రిహార్సల్స్ చేస్తూ మీరే కష్టపడుతూ, నిజంగా సార్ నేను చెప్తున్నాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లక్కీ టు హ్యావ్ ఫైట్ మాస్టర్స్ లైక్ యూ. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు, ఐ రియలీ మీన్ ఇట్. అండ్ ఆది, waiting to work with you, buddy. And everybody who Chandu, Nandini, my friends, and of course Vivek garu, నాకు ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకన్నా ముందు నుంచి పరిచయం మీరు. ద వే యూ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ నౌ ద వే యూ ప్రోగ్రెసింగ్ సార్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సురేష్ బాబు గారు స్కూల్ ప్రిన్సిపల్ అంటున్నారు, ఆయన ఇక్కడ లేరు. సార్, వి మిస్ యూ హియర్. విష్ యూ ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. And I would just like to talk about Bobby. Bobby, please come here. I just want you to. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ని తక్కువ అంచనా చేసే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కదా అంటున్నారు. కానీ బాబీ, with him by side, I just want to tell you that it's one of the most toughest genres in these days to make a film and commercial entertainer and become a hit. ఎందుకంటే దీనికి ఒక జానర్ అంటూ లేదు. మా కర్మగాలి అన్ని జానర్లు ఉండాలి ఆ సినిమాలో. అది యాక్షన్ కావచ్చు, అది కామెడీ కావచ్చు, అది సాంగ్స్ కావచ్చు, అది భయపెట్టడం కావచ్చు, లేకపోతే థ్రిల్స్ కావచ్చు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ జానర్ ఇన్ అ కమర్షియల్ జానర్. అండ్ ద వే హీస్ బ్లెండెడ్ ఇమోషన్ విత్ ఎంటర్టైన్మెంట్, ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ యూ బాబీ. ఎందుకంటే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు రైటర్ అప్పటి నుంచి తెలుసు బాబీ. అండ్ అక్కడి నుంచి ద వే హీస్ కమ్ దిస్ లాంగ్ వే విత్ హిస్ షియర్ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్. అండ్ యునో, యాజ్ ఐ సెడ్ టుడే, ఒక డైరెక్టర్కి యూర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్. సో ప్రతి సినిమా నిజంగా ఒక ప్రాణంలా పెట్టి చేస్తున్నాం మేమందరం. సో ఈరోజు నిజంగా చెప్పాలంటే సినిమాని గెలిపించే వాళ్ళకన్నా ఓడించే వాళ్ళని చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నిజంగా గెలిపిస్తున్న సినిమా ప్రేక్షకుడికి, మీ అందరి కోసం మేము సినిమా తీస్తున్నాం. మమ్మల్ని గెలిపిస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హూ ఎవర్ ఈస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వంశీ గారు. సార్, మీ ఇద్దరి కెమిస్ట్రీ అదిరింది కాబట్టి ఇద్దరిని ఒకేసారి పిలిచేస్తున్నాను నేను. నాగ చైతన్య గారిని, వెంకటేష్ గారిని ఎదురాసనగా స్వాగతం పలుకుతున్నాము. మామ అల్లుళ్ళని. సార్, ఒక్క ఫోటో. ఓకే. పాయల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పాయల్. అందరికీ నమస్కారం. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా హూ హ్యావ్ కమ్ టుడే టు జాయిన్ అవర్ సక్సెస్ మీట్. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. వెంకీ మామ మంచి హిట్ అయింది. అండ్ మీరు అందరూ నాకు చాలా ప్రేమ, చాలా అభిమానం పంచుతున్నారు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బ్రోకన్ తెలుగు. And you know, there are few films that you feel really humble to be part of, because right from the script level, you feel something special about the movie. And this is one of the movies that will go down history for sure. And
today is our success meet, so I'm really overwhelmed with the huge response. Sir, Venki sir, I saw this movie 2 days back at Devi Theatre, first day, first show, and let me tell you, I mean, it was not a movie show. It was more like a celebration, and that is just because of you. I mean, I was feeling so, on cloud 9, and it was like first time then I'm experiencing this huge success in my entire career. So I'm really thankful to the entire team of Venki Mama. Bobby sir, thank you so much once again for making me the part of this huge and grand movie. Chaitanya, your comic time, and especially your breakdown scene, seriously, mind-blowing. And Venki sir, I can't say anything about him because it's completely a privilege and honor for any actor to work with him. And I got this privilege in Venki Mama. And one more thing, I mean, this is my out-and-out first commercial movie that is going to break that stereo kind of image that I'm carrying on my shoulders after RX and RDX. So I feel really great about it. And everyone associated with this movie, yeah, last time I missed on one name, Thaman Garu. Still laughing, huh? I know. I mean, thank you so much for recommending me just now, sir told. So you have brought amazing and fantabulous music on table, and I'm so hooked with all the songs and Coca-Cola, Pepsi. Oh my God, love it, love it. And Prasad Garu, my cinematographer, thank you so much for capturing me this beautifully. And everyone, ma'am, thanks for coming. Thank you so much. I'm so sorry. I'm bad at remembering names, but everyone out here, thank you. Chala thanks. Thank you once again. థ్యాంక్ యూ పాయల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాశి మాట్లాడతారు. చాలామంది చాలా చెప్పారు, సో ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ ఐ విల్ బిగిన్ విత్ వెంకీ సార్. వెంకీ సార్ ఒక యాక్టర్ కాదు, హీజ్ అన్ ఎమోషన్. అండ్ ఆయన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు there's a lot of happiness, sir. There's a lot of love that comes for you. I saw this film with my parents, and my father was sitting next to me, and oka child in Disneyland laga, I was enjoying every scene that had the Mama Alladu. And Mama Alladu chimpesadu ee cinemalo. I really enjoyed the film, watching the film as an audience. Che, as Bobby sir said, you've also maintained your ground, and nenu kuda chala surprise ayanu with Che's comic timing. I think he's improved a lot, and I have to talk about the climax scene. Climax low, there's one shot of Venki sir's walking, and he has tears in his eyes. So you brought tears to our eyes also. And Venki gar gurinchi enta cheppina takkuve. I have to mention this, that నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇందాక నుంచి ఆల్రెడీ చెప్పాను దట్ చాలా నేర్చుకున్నాను ఆయనతో. Especially for the Coca-Cola Pepsi song, so I had a knee injury, and there was a 9 to 9 shoot. It wasn't even 6 to 6, it was 9 to 9. And Prati Roju, he was full of excitement, he was full of energy. And so that hard work that you put in, and sir, time ki kuda chala importance istaru. He's a very disciplined person, and so is Che. And I saw a lot of me in them. They are also very private people, and I'm also sort of like that. So నేను చాలా కనెక్ట్ అయ్యాను with both of them. And having that injury, he delivered a great performance in Coca-Cola Pepsi kuda. I think hats off to your dedication, sir. And one more thing, there's a lady who comes to cook in my house, and I told her that I'm working in a film with Venkatesh Garu, and she's like, "Arey, definitely hit out the." I think that is the feeling that everyone gets when Venkatesh stars in a film. You know that it's a minimum guarantee hit. So you're so blessed, but more than blessings, I know it is hard work that he's put in every year with every film that has brought him where he is today. And I see the same pattern repeating with Che, with his hard work, with his dedication. He's rising with every film, and he's surprising us. All the very best to you, Che. And a lot of people, chala mandiki, they've really liked our pairing. Ante nenu enta manchi ante what do you call it? Enta manchi appreciation, actually. I didn't expect so much for our pairing, but a lot of them have loved us together. So I'm thinking we should definitely work again together, Che. And Payal also, ante cinema chusin tarvata nenu Payal ki kuda call chesanu, and I was like, Payal, there's one shot where you're entering the mills and you're meeting Venkatesh sir, and you look so pretty.
Payal, you look so amazing. Ante RX100 tarvata oka people can actually see a very different you in this film, and I think that works so well. Thank you for being an amazing co-star also. A lot of love to you and all the best to you. And ఇప్పుడు బాబీ గారి గురించి మాట్లాడాలి. బాబీ ఇప్పుడు బాబీ బ్లాక్ బస్టర్, లైక్ బ్లాక్ బస్టర్ బాబీ, హీస్ దాట్ ఫర్ మీ. జయలవ్ కుషాలో ఆల్రెడీ పని చేశాను, అండ్ హీ ఈజ్ అ ఫియర్లెస్ డైరెక్టర్. ఐ మీన్ యూ ఆర్ సేయింగ్ దట్ యూ హ్యావ్ దిస్ ఫియర్ ఇన్ యూ, బట్ వాట్ తమన్ అంటే నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే టు షో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు షో తారక్ ఇన్ 3 different అవతార్స్ ఇన్ జయలవ్ కుషా, దాని తర్వాత మళ్ళీ మామాలుడుతో చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద ఐ థింక్ you've delivered a super hit, and we love you, Bobby, and thank you for delivering such a nice film in all our careers. I really hope to be working with you, and thank you. Eppudu nunchi you've been supporting me and you've been encouraging me, and it means a lot to me. Thank you so much. And ippudu ikkada ochina Vamsi gariki, Nandini Reddy gariki, Chandu Mundeti gariki, thank you so much for coming and supporting our film. And mana producers Suresh garu, Vishnu Prasad garu, Vivek garu, you guys are the strong pillars of the film. Thank you so much for giving me this film and giving me an opportunity to work in this film. Ippudu Taman, mana rock star Taman. తప్పేంటి లేదు అంటే it just so happens that he happens to be giving music to all my hit films, so I think it's like a hit combination with me and Taman. Thank you so much for always giving your best. And BGM గురించి కూడా మాట్లాడాలి, చాలా మంచి BGM ఇచ్చారు. I think it just elevated the film to another level. I think we are very blessed to have you in our film. And Prasad garu, please come here. He's the cinematographer of our film, and sir, we have missed you so much in all our other functions. Sets-lo kuda just like this, he's always been smiling and laughing, and we've had this amazing team. And sir, Kashmir episodes gani or the first half gani, ante our difference, we can see it on screen. You've done such a fabulous job, and చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, అరే రాశి యూ లుక్ సో ప్రిటీ, అరే రాశి దిస్ ఇస్ యువర్ బెస్ట్ లుక్ అని. And the only thought that came to my head was, it is thanks to my cinematographer who's made me look so pretty. Thank you so much, sir. And దాని తర్వాత హైపరాది గారు కూడా, he always adds laughter and generates laughter on screen. Thank you so much. We're really happy to have you. And Ram Lakshman garu, such a fabulous sequence, especially in the interval. అంటే it just blew our mind, and especially టీజర్లో కూడా చూశాను, చాలామంది నాకు చెప్పారు that it's just added so much to our film. Thank you so much. And ఫైనల్గా ఆడియన్స్కి కూడా thank you so much for loving an honest effort by the film, and for all of those who haven't seen it, please go watch it in theaters. You will really enjoy it. Thank you so much. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగ చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, వంశీ, నందిని, చందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ అస్. ఐ థింక్ December 3rd ఇదే స్టేజ్ మీదన మనం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఆ రోజు నిజంగా మైండ్ బ్లాంక్గా ఉండింది, ఏం జరగబోతుందో, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో సినిమాని. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒకసారి ప్రోడక్ట్ ఆ ఫ్రైడే రోజు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇంకేం చేయలేము, అది జస్ట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. వేరే ఇండస్ట్రీస్లో అంటే ప్రోడక్ట్ బయటికి వెళ్ళి దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే version 2, version 3 అప్డేట్స్ ఏదో రిలీజ్ చేస్తూ ఉంటారు టు మేక్ ది ఆడియన్స్ యాక్సెప్ట్, బట్ ఇక్కడ అలా కాదు. సో ఈ ఫ్రైడే, సాటర్డే, సండే లాస్ట్ ఫ్యూ డేస్ వెరీ క్రూషియల్ డేస్, అండ్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇదే స్టేజ్ మీద. మొన్న నంబర్సు చాలామంది ఫోన్ చేసి మామూలుగా సినిమా చూసి బాగుంది అంటారు, కానీ ఇక్కడ సినిమాని ఓన్ చేసి బాగుంది అంటున్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ ఫ్యామిలీస్, విమెన్ ఆడియన్స్ అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి ఇద్దరు మామలు కలిసి నాకు ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించారు, నాకు నేర్పించారు. అండ్ నాకు వెంకీ మామ, సురేష్ మామకు పర్సనల్ హిట్ అని కాదు, ఇది తాతగారి డ్రీమ్, ఇది తాతగారి సక్సెస్. సో ఐఎమ్ మోస్ట్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అలాగే బాబీ, కొంతమంది డైరెక్టర్స్ అప్పుడప్పుడు నా లైఫ్లోకి వచ్చి, నా కెరియర్లోకి వచ్చి నాకు ఒక కొత్త దారి చూపిస్తారు. బాబీ నాకు ఈ సినిమాతో కొత్త దారి చూపించాడు. అది కామెడీ విషయంలో అయినా,
మిలిటరీ సర్జికల్ స్ట్రైక్ విషయంలో అయినా థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫస్ట్ టైం కలుస్తున్నాను రిలీజ్ తర్వాత. సార్ తడాకా సినిమా ముందు నాగ చైతన్య యాక్షన్ చేస్తాడంటే ఎవరు నమ్మేవారు కాదు. మీరు తడాకా సినిమా తర్వాత నాకు ఒక కొత్త దారి చూపించారు. అలాగే వెంకిమామ సినిమాలో ఆ మిలిటరీ ఎపిసోడ్స్లో చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. అండ్ డిఓపి ప్రసాద్ మురెల గారు, సో హ్యాపీ టు సీ యూ సార్. నిజంగా మిస్డ్ హిమ్ ఇన్ ఆల్ ద ఈవెంట్స్ టిల్ నౌ. ఒక సినిమా ఎక్కడో రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి కాశ్మీర్లో ఎండ్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి స్పాన్ చూపించాలంటే ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నంబర్ ఆఫ్ లేయర్స్ హ్యాండిల్ చేసి ఇట్ ఇట్ కంప్లీట్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టు బోత్ మై హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి. చాలామంది ప్రతి రిలేషన్షిప్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. నాకు రాశికున్న ట్రాక్, నాకు పాయల్కున్న ట్రాక్, అలాగే వెంకిమామకి రాశికున్న ట్రాక్. సో ఐఎమ్ సో హ్యాపీ that everyone's appreciating both your characters, and all the best for your release, Rashi, on Friday. And Payal, all the best to you too. Alage Venki Mama, vintage Venki Mama's back antunaru. Vintage gaadu, idi oka fresh innings. Venki Mama year beginning to హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ F2తో చెప్పారు. ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వెంకిమామతో చెప్తున్నారు. సో వెంకిమామ, యునో ఐఎమ్ సో హ్యాపీ. అలాగే మా తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై హోల్ టీమ్, మెయిన్లీ అందరికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను, బట్ మై హోల్ టీమ్ ఆల్మోస్ట్ 2 years కలిసి ట్రావెల్ చేసాం. ఇది నిన్న మొన్న మొదలైన జర్నీ కాదు. సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ హూ ఎవర్ సీన్ ద ఫిల్మ్ అండ్ ఎన్కరేజ్డ్ అస్. ఎవరైతే సినిమా చూడలేదో వెళ్ళి థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. పైరసీ గురించే కాదు, బట్ ఈ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి కలిసి గ్రూప్గా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ జర్నీ ఇలానే సక్సెస్ఫుల్గా కొనసాగాలని మన ఇంగ్లీష్లో పూర్తిగా అందరికీ మళ్ళీ థ్యాంక్స్. And also I'm so glad Chiranjeevi saw the movie and he was so happy about it. Thank you, Chiru, and Mahesh for giving such a good encouragement. It's a cinema chesin tarvata when the whole industry is so positive, it gives a lot. And అందరూ చెప్పారు, it's very important that the industry stays together and have always positive. ఆ నెగిటివిటీ అనేది తీసేస్తే ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుంది. ఐ థింక్ వీ షుడ్ ఆల్ బీ వెరీ పాజిటివ్. నేను ఎప్పుడు అదే అందరూ బాగుండాలని కోరుకుంటాను. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్ అండ్ స్టే పీస్ఫుల్. సో ఇవాళ ఇక్కడ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మంచి భోజనం తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. పైరసీ, యూ హ్యావ్ టు కంట్రోల్ పైరసీ బికాజ్ ఎంతో కష్టపడి సినిమాలు తీస్తాం. ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్ అండ్ కంట్రోల్ పైరసీ. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాన్స్